మనం గతంలో మన జీవితాన్ని గురించి, మన యొక్క జీవితంలో జరిగిన విధ్వంసాన్ని గురించి, పాపానికి మనం ఎంతగా బానిసలైపోయి క్రీస్తు ప్రభు దగ్గరికి మనం రాకముందు జరిగినటువంటి ఒక డార్క్ చాప్టర్ ఏదైతే ఉందో, ఒక చీకటి కోణం ఏదైతే ఉందో, దాన్ని మనం అంత తేలిగ్గా మర్చిపోకూడదు. కొంతమంది ఏంటంటే ఓవర్ ఎగ్జైట్మెంట్లో నేను పాతవన్నీ బరీ చేశాను అని అంటారు. అది ఒక ఆస్పెక్ట్లో కరెక్టే, కానీ మనం క్రీస్తుకి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలంటే పాతవి మన జ్ఞాపకం చేసుకోవాలి. వాట్ ఐ వాస్, వాట్ ఐ నౌ, వాట్ ఐ గోయింగ్ టు బి. భూత వర్తమాన భవిష్యత్ అనేటువంటిది నమ్మిన ప్రతి ఒక్కరి ఈ మూడు విషయాలు ఉంటాయి. వాట్ ఐ వాస్, నేను ఏమై ఉన్నాను. నౌ వాట్ ఐ యామ్, నేను ఇప్పుడు ఏమై ఉన్నాను క్రీస్తులో. మూడవది, వాట్ ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ క్రైస్ట్, యేసు క్రీస్తులో నేను ఏమి కాబోతున్నాను నిత్యత్వంలో కానీ ఈ శేష జీవితం కానీ. ఈ మూడు ప్రతి ఒక్క క్రైస్తవుల్లో ఉండవలసినటువంటి మూడు కోణాలు.